ఫ్రెండ్స్ మనము ఈరోజు క్యాలీఫ్లవర్ తీసుకొచ్చాను కదా, వాటికి ఇవి ఉంటాయి కదా బయటకి ఆకులు లాంటివి, ఇవన్నీ సన్నగా కట్ చేసి పెడతాను. కోడి పిల్లలకు చాలా ఇష్టం అనమాట. ఇలా మనం కట్ చేసి పెట్టామనుకోండి, వాటికి ఆకులు వేసినప్పుడు దీన్ని స్టోర్ చేసిందని కొంచెం 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 పెట్టేస్తాను అనమాట. మేము దేనికమ్మా చూపించేసాను అప్పుడే. ఇదిగోండి కిడ్డీ బ్యాంక్ తీసుకొచ్చాను కదా, దాన్ని అయితే నీట్గా ఒకసారి వాష్ చేశాను. మట్టి వాస ఎంత బాగుందో. ఇవన్నీ హోల్స్ ఎందుకు, ఇక్కడ బాటంలో కూడా హోల్స్ ఉన్నట్టున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనికి మంచిగా పెయింట్ వేసి మంచి ముద్దుగా రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. రెడీ చేసేటప్పుడు చూపిస్తాను లేండి. ఇప్పుడైతే ఈ యొక్క లీఫీ వెజిటేబుల్స్ ఇదిగోండి, కరివేపాకు, పుదీనా, మెంతి కూర, కొత్తిమీర, వాటి తొక్కలు కూడా ఇష్టం అనమాట. కాడలు, ఈ కాడలు సన్నగా కట్ చేసేస్తాను. మంచిగా ఇష్టంగా తింటాయి. ఇవి వేస్ట్గా పాడేయకుండా వాటికి ఇచ్చామనుకోండి, అవి మంచిగా హెల్తీగా హ్యాపీగా ఉంటాయి. ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టేసుకుందాం ఈరోజు అనమాట. ఇది కొంచెం చాలా ఉంది. ఇదిగోండి ఇవన్నీ అవి. స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టి పెట్టేసాను. స్వీట్ కార్న్ కూడా తినాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ తినాలి. బాగుంది. మీరు ఎంతమంది స్వీట్ కార్న్ ఇష్టం లేకపోయినా తినడానికి ట్రై చేయండి. ఇది హై ఫైబర్ ఫుడ్. చేతికట్టే తింటే కూరలు ఉన్నాయి కదా, వాటి కోసం అయితే నేను క్యారెట్ కీర కట్ చేసినప్పుడు వాటి యొక్క తొక్కలు ఉంటాయి కదా అవి, తర్వాత వాటి యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని కూడా నేను ఇలా కోడి పిల్లలకి సన్నగా కట్ చేసి ఇస్తా. ఇష్టం అనమాట వాటికి వెజిటేబుల్స్ వేస్ట్ ఇష్టం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తాను. ఏది వేస్ట్ చేయను. మంచిగా ఎంత ఇష్టంగా తింటా, అన్నం కంటే ఎక్కువ ఇలాంటివి తింటా. ఇదిగోండి క్యారెట్ కూడా కట్ చేసిన. క్యారెట్స్ అన్నాయి కదా, పొట్టు ఒకటి గీకేసాను.